నామస్తోత్రములు అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం మనము యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. హల్లెలూయా, స్తుతి, స్తోత్రం. భక్తులు ఏం మాట్లాడుతున్నారండి? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని మీద మనం ఆనుకునే వారముగా ఉండాలి. ప్రతి పరిస్థితిలో కూడా యేసయ్య నాకున్నాడు, నాకు సహాయం చేస్తాడు, నా అవసరాలని తీరుస్తాడు, నాకు తోడుగా ఉన్నాడని మనం నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. శాంతి, సమాధానం, నెమ్మది, ఆనందం, సంతోషం ఎక్కడ ఉంటుందయ్యా అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం వాక్యం చదివినప్పుడు శాంతి మనకు కలుగుతుంది. వాక్యము విన్నప్పుడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. వాక్యం విన్నప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది. పూర్ణ శాంతి గలవానిగా మనల్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఎప్పుడు ఆయన మీద మనం ఆనుకోవాలి, ఆధారపడాలి. యెహోవాయే నాకు నిత్యాశ్రయ దుర్గము అని వాక్యం సెలవిస్తుంది. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఎవరిని నమ్ముకోవాలంట? మనం దేవుణ్ణి నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన మీద ఆనుకోవాలి. ఆనుకోవడం అంటే గోడకి ఆనుకుంటాము, కుర్చీలో ఆనుకొని కూర్చుంటాము, గోడని ఆధారం చేసుకుంటాం. యేసుక్రీస్తుని మనం ఆధారం చేసుకోవాలి. మనకున్న బాధ, మనకున్న ఇబ్బంది, మనకున్న ఇరుకును బట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడు. అన్నీ బాగున్నప్పుడు చాలామంది దేవుని గురించి గొప్పగా సాక్ష్యం చెప్తూ ఉంటారు. మాకు దేవుడు ఈమెయిల్ చేశాడండి, మాకు దేవుడు ఆ మెయిల్ చేశాడండి, దేవుడు మాకు తోడుగా ఉన్నాడండి, దేవుడు మమ్మల్ని కాపాడాడండి అని చెప్పడం తప్పు అని నేను అనట్లేదు. కానీ బాధ కలిగినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, శోధన మన మీదకు వచ్చినప్పుడు చెప్పగలిగే వారముగా ఉండాలి. దేవుడు గొప్పవాడు, నన్ను చూస్తున్నాడు, నాకు ఆయన సహాయం చేస్తాడు అని చెప్పగలిగే వారముగా ఉండాలి. గొప్ప దేవుడు ఆయన, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి, విశ్వాసంతో అడగాలి, విశ్వాసంతో ముందుకు నడవాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు, కాపాడుతావు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు కాపాడుతాడయ్యా అంటే విశ్వాసముతో ఉన్నాం కాబట్టి. అందుకని బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును, నీ విశ్వాసమే నిన్ను బలపరుచును అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతారు. నీ విశ్వాసమే నీకు స్వస్థత అని. అలాగే మనకున్న విశ్వాసాన్ని బట్టే మనకి దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుని మీద విశ్వాసం ఉంచుకోవాలి. మనకి నిత్యము ఆశ్రయముగా, దుర్గముగా ఉండేది ఎవరయ్యా అంటే దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని కాపాడుతూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాతో మాట్లాడట్లేదండి, ఆయన మాట మేము వినలేకపోతున్నామండి అని అంటూ ఉంటారు చాలామంది. ఆయన కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనముల ద్వారా మాట్లాడతాడు, దైవజనుల్లో నుంచి వాక్యము ద్వారా కూడా మాట్లాడతాడు. చాలామంది వాక్యం వినేటప్పుడు ఈరోజు వాక్యం అంతా నా గురించే చెప్పారండి, ఈరోజు వాక్యం అంతా నేనేమనుకున్నానో అదే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడండి అని కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. మా అమ్మగారు కూడా చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మగారిని
ప్రార్థనకి వెళ్ళమని చెప్పారు. ఆమె మీటింగులకు వెళ్ళింది. గుంటూరులో శాంతవర్ధన గారని మొట్టమొదటిగా వాళ్ళు పెట్టిన మీటింగ్స్కి మా అమ్మగారు వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఈమె ఏదైతే బాధపడుతుందో, ఈమె మనసులో ఏదైతే ఈమె కలవరపడుతుందో, బాధపడుతుందో, ఇబ్బంది పడుతుందో, ఈమె ఏదైతే మనసులో ఏడుస్తుందో, ఆ దేవుడు ఓదార్పు మాటలు ఆ దైవజనుల్లో నుంచి దేవుడు ఈమెతో మాట్లాడారంట. ఆమెలో ఉన్న బాధ, వేదన, ఇరుకు, ఇబ్బంది, శోధన అదంతా కూడా వాక్యం విన్న తర్వాత నెమ్మది వచ్చేసిందంట, సంతోషం వేసిందంట. ఎంత దుఃఖముతో ఇంట్లో నుంచి బయలుదేరి మీటింగ్కి వచ్చిందో అంతకన్నా ఎక్కువ సంతోషంతో ఆమె ఇంటికి వెళ్ళిందంట. మా అమ్మగారు సాక్ష్యం చెప్తూ ఉంటారు. నేను చాలా చిన్నపిల్లలంట ఒళ్ళో కూర్చోబెట్టుకునేదంట, ఏడుస్తూ ఉండేదంట, ఏడుస్తా ప్రార్థన చేసేదంట. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎప్పుడైతే మనం దేవుని మీద ఆనుకుంటామో, మా అమ్మగారు దేవుని మీద ఆనుకున్నారు, యేసయ్య మాట నమ్మారు, యేసయ్యని చూశారు. చూడడం అంటే ఆయన మాటల ద్వారా ఆమె దేవుణ్ణి చూసింది. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మాట్లాడారు కాబట్టి, ఉన్నవాడు ఆయన ఉన్నాడు, నా జీవితంలో కార్యం చేస్తాడు, నన్ను చూస్తున్నాడు, నాకు సహాయం చేస్తాడు, నాకు తోడుగా ఉన్నాడు అని ఆమె నమ్మింది కాబట్టి ఈరోజు వరకు కూడా ఆమెను దేవుడు ముందుకి నడిపిస్తూ ఉన్నాడు. పూర్ణ శాంతి ఆమెకు దేవుడు అనుగ్రహించాడు. మనం కూడా మన మనస్సు కూడా దేవుని మీద ఆనుకోవాలి. మనకున్న బాధలో, ఇరుకులో, ఇబ్బందులో మనం అనుకుంటాం, దేవుడు నన్ను చూడట్లేదేమో, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు నన్ను చూడలేదు. చాలామంది అంటూ ఉంటారు, ఇంకా నాయన చూపు నా మీద పడలేదండి అని మాట్లాడుతూ ఉంటారు. మన విశ్వాసాన్ని బట్టి మన కార్యాలు జరుగుతాయని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటేనంట ఈ కొండ వెళ్ళి అటువైపు, ఆ కొండ వచ్చి ఇటువైపు పడుద్దంట. విశ్వాసం అక్కడ లేని దాని గురించే విశ్వాసంగా ఉండాలి. మనకు కనపడే దాని గురించి విశ్వాసంగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అబ్రహాము గారిని చూడండి. అబ్రాము దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు పలికినప్పుడు, నీ ఇంటిని, నీ బంధువుల్ని, నీ తల్లిదండ్రుల్ని అందరినీ విడిచిపెట్టి నేను ఇచ్చే దేశానికి, నేను ఇస్తాను నీకు ఒక దేశాన్ని, నేను ఇస్తాను నీకు ఒక ప్రాంతాన్ని, నీకు ఒక స్థలాన్ని, అక్కడికి నువ్వు రా అన్నప్పుడు అబ్రామ్ గారికి ఆ స్థలం ఏంటో తెలీదు, ఆ ప్రాంతం ఏంటో తెలీదు, ఎక్కడ ఇస్తాడో తెలీదు, ఎక్కడ ఉండమంటాడో తెలీదు. ఆ ఆకాశంలో నుండి ఆ మాటను విని, ఆ మాటను నమ్మి ఆయన బయలుదేరాడండి అబ్రామ్ గారు. అందుకని అబ్రామ్ గారిని విశ్వాసులకు తండ్రి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, దేవుడి మీద ఆనుకోవాలి. ప్రతి విషయానికి, ప్రతి సమస్య ఆయనే తీరుస్తాడు. ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. మనకి పూర్ణ శాంతి, పూర్ణ శాంతి, పూర్ణ నెమ్మది, ఆనందం, సంతోషము. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం అంట. మనకి కోట, కొండ, దుర్గము ఆయనేనండి. యేసుక్రీస్తు ప్రభువారే మనకి దుర్గముగా ఉన్నారు. మనం పూర్ణ శాంతి, మనకి శాంతి కావాలన్నా, నెమ్మది కావాలన్నా, నిమ్మడం కావాలన్నా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన వైపు మనం చూసినప్పుడు, ఆయన మాటల వైపు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనల్ని పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడుతూ ఉంటాడు. గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు, నిత్యాశ్రయ దుర్గం అంట ఆయన మనకి. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఏదో కొంతకాలం నమ్ముకొని మానేయడం కాదు, ఏదో కొంతకాలం యేసయ్య నాకు దేవుడు, యేసయ్య నాకు తండ్రి అనడం కాదు. మనం జీవించినంత కాలం, మనం ఈ భూమి మీద ఎంతకాలం అయితే ఉంటామో అంతవరకు దేవుణ్ణి మనము ఏం చేయాలి? నమ్ముకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. నమ్మాలి, అప్పుడు సమస్తము మనకి సాధ్యమవుతుంది.
మన మనస్సు ఆయన మీద ఆనుకునేటట్లు మనం ప్రార్థన చేయాలి, నమ్మకం ఉంచాలి. ప్రతి ఆదివారం మానకుండా మందిరానికి వెళ్ళాలి. దైవజనుడు చెప్పే వాక్యాన్ని వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ఎలా అనగా అతడు యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఉంటాడు. నిత్యాశ్రయ దుర్గం, ప్రభా నాకు దుర్గం నీవే, నాకు సహాయకుడు నీవే అని మనం ఆయన వైపు చూసినట్లయితే తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తూ మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్న యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుకోవడానికి కృప చూపించావు. స్తోత్రాలు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకులను వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానని నీ వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా నాయన, మా మనస్సు నీ మీద ఆనుకునే శక్తి మాకు అనుగ్రహించండి. చూచుచున్న దేవా నాయన, లోకం వైపు చూడక, లోక మనుషుల వైపు చూడక నీ వైపు చూసే కన్నులు మాకు దయచేయండి నాయన. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పూర్ణ శాంతి నాయన నీ యొద్ద నాయన, నీ మందిరంలో నాయన నీ సన్నిధిలోనే ఉంటుందని నీ వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, యుగ యుగములు నాయన నిన్ను నమ్ముకునే ధన్యత మాకు అనుగ్రహించి ముందుకు నడిపించండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరి అవసరతల అక్కర్లు కూడా మీరే తీర్చి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి.